yo guys, this is your VB Steve and also Vihan Mehra. మీరందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఓకే దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. చాప్టర్ 4 మ్యాంగో కింగ్. అలా మన మ్యాంగో కింగ్ ఇంకా బ్రింజాల్ కింగ్ వాళ్ళ ఆర్మీస్తో ఆ కిడ్నాపర్ ప్రొమోగ్రెనేట్ ని సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు మన మ్యాంగో కింగ్ ఇంకా బ్రింజాల్ కింగ్ ఇలా మాట్లాడుకున్నారు. హ, ఆ ప్రొమోగ్రెనేట్ ఎంతో మంచోడు అనుకున్నా, కానీ అతనే మిమ్మల్ని కిడ్నాప్ చేశాడంటే నేను అసలు నమ్మలేకపోతున్నా అని మన బ్రింజాల్ కింగ్ అన్నాడు. అప్పుడు మన మ్యాంగో కింగ్ కూడా ఇలానే అన్నాడు. అవును, నాకు కూడా అది నమ్మశక్యంగా అనిపించట్లేదు, కానీ అదే నిజం అని వాళ్ళిద్దరూ అనుకున్నారు. అలా వాళ్ళ ఆర్మీస్తో ప్రతి ఒక్క ప్లేస్ని సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు మార్కెట్స్, విలేజెస్, ప్రతి ఒక్క ప్లేస్ని సర్చ్ చేశారు, కానీ ఎక్కడ కూడా ఆ కిడ్నాపర్ ప్రొమోగ్రెనేట్ కనపడలేదు. అప్పుడు ఇంకా ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్మీ ఒక ప్లేస్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు. అలానే మన బ్రింజాల్ కింగ్ ఇంకా మ్యాంగో కింగ్ కూడా ఒక ప్లేస్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ మాటల సమయంలో వాళ్ళకి ఆ ఆ కిడ్నాపర్ ప్రొమోగ్రెనేట్ వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఆ రెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ విలేజ్లోనే ఉన్నారని తెలిసింది. అప్పుడు మన మ్యాంగో కింగ్ ఇలా అన్నాడు. అంటే ఆ కిడ్నాపర్ వాళ్ళ పేరెంట్స్ ఆ రెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ విలేజ్లో ఉంటే మరి ఆ ప్రొమోగ్రెనేట్ కిడ్నాపర్ కూడా వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉండొచ్చేమో అని వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ రెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ విలేజ్కి వాళ్ళ ప్రయాణాన్ని మళ్ళీ సాగించారు. ఇంకా వాళ్ళు ఫైనలీ ఆ కిడ్నాపర్ ప్రొమోగ్రెనేట్ వాళ్ళ పేరెంట్స్ హౌస్కి రీచ్ అయ్యారు. అప్పుడు వాళ్ళు ఆ కిడ్నాపర్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ హౌస్ డోర్ని నాక్ చేశారు. అప్పుడు ఆ కిడ్నాపర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళు ఇలా అన్నారు. హో, మ్యాంగో కింగ్ ఇంకా బ్రింజాల్ కింగ్, మీరు మా ఇంటికి వచ్చారా? మాకు చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ కమ్ ఇన్ సైడ్, మేము మీకు ఒక మంచి డ్రింక్ ఇస్తాం అని వాళ్ళ ఇంటి లోపలికి పిలిచారు. అప్పుడు మన మ్యాంగో కింగ్ ఇంకా బ్రింజాల్ కింగ్ వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి కూర్చున్నారు. అప్పుడు ఆ ప్రొమోగ్రెనేట్ కిడ్నాపర్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకు ఒక సస్పీషియస్ డ్రింక్ ఇచ్చారు. అది తాగిన నెక్స్ట్ సెకండ్ వాళ్ళు డిజీగా ఫీల్ అయ్యి కింద పడిపోయారు. వాళ్ళు కళ్ళు తెరిచి చూసే లోపే వాళ్ళు ఒక డార్క్ స్కేరీ రూమ్లో ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందరనే ఆ కిడ్నాపర్ ప్రొమోగ్రెనేట్ ఉన్నాడు. అప్పుడు ఆ కిడ్నాపర్ ప్రొమోగ్రెనేట్ ఇలా అంటాడు. "హా హా 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 హా, మీరు నా ప్లాన్ లో పడ్డారు. హా 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 హా. నా ప్లాన్ ఇదంతా. నాకు తెలుసు మీరు నా పేరెంట్స్ ఇంటికి వస్తారని, అందుకే నేను ఈ ట్రాప్ని పెట్టా అని అన్నారు. కానీ పైనేమో మన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్మీ వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ కింగ్స్ ఎప్పుడు వస్తారు అని. కానీ పాపం వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ కింగ్స్ ఇద్దరిని కింద వాళ్ళు బంధించుంచారని. అప్పుడు మన మ్యాంగో కింగ్ ఎలా అంటాడు. హే ప్రొమోగ్రెనేట్, ఎందుకని ఇవన్నీ చేస్తున్నావు? ఎందుకని మమ్మల్ని ఇలా కిడ్నాప్ చేస్తున్నావు? ఎందుకని అందరిని ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని గట్టిగా అరుస్తూ మాట్లాడతాడు. అప్పుడు మన ప్రొమోగ్రెనేట్ ఇలా అంటాడు. అసలు యాక్చువల్లీ నేను కింగ్ అవ్వాలి ఫ్రూట్స్కి. ఫ్రూట్స్కి కింగ్ ఈ మ్యాంగో అంట, వెజిటబుల్స్కి కింగ్ ఈ బ్రింజాల్ అంట. నా తలని చూడండి, నా తల అచ్చం ఒక క్రౌన్ లాగా ఉంటుంది, కానీ నేను కింగ్ని కాదు. నేనే కింగ్ అవ్వాలి ఫ్రూట్స్కి ఇంకా వెజిటబుల్స్కి. అంతవరకు అందరిని ఇలా కిడ్నాప్ చేస్తూనే ఉంటా అని ఇలా గట్టిగా అంటాడు మన ప్రొమోగ్రెనేట్ కిడ్నాపర్. అప్పుడు బ్రింజాల్ ఇలా అంటాడు. అందరిని నువ్వు కింగ్ అవడం కోసం అందరిని ఇలా కిడ్నాప్ చేస్తుంటావా? ఛీ, నువ్వు అసలు కింగ్ అవ్వాలంటే అసలు మెయిన్ క్వాలిటీ ఏంటో తెలుసా? అందరితో కైండ్గా మంచిగా ఉండడం, అందరినీ ఈక్వల్గా చూడడం. నీకు ఆ క్వాలిటీ ఏది లేదు అని మన బ్రింజాల్ కింగ్ అంటాడు. అప్పుడు మన ప్రొమోగ్రెనేట్ కింగ్ వాళ్ళ వైపు కోపంగా చూసి ఇలా అంటాడు. నువ్వేట్రా నన్ను కింగ్ చేసేది? నేనే కింగ్ నవుతా అని పొగరుగా అంటాడు. అప్పుడు మన
మ్యాంగో కింగ్ ఇలా అంటాడు, నీ తల మీద క్రౌన్ షేప్ ఉండడమే తప్ప నీకు ఎలాంటి కింగ్షిప్ క్వాలిటీస్ లేవు అని అంటాడు. అప్పుడు మన ప్రొమోగ్రెనేట్ ఇలా అంటాడు, నువ్వెవర్రా నన్ను కింగ్ కాదనడానికి, నాకు నేనే కింగ్ అవ్వాలి, ఇంకెవ్వరు అవ్వకూడదు అని ఇలా కోపంగా అంటాడు. అప్పుడు మన ప్రొమోగ్రెనేట్కి టామ్ అన్నట్టు శబ్దం వినిపిస్తుంది పైన అప్స్టేర్స్లో. ఎవరో ఒక పెద్ద ఆర్మీ కిందికి అంటే స్టెప్స్ కిందికి వస్తున్నట్టు సౌండ్ వినిపించింది. అప్పుడు సడన్గా ఫ్రూట్స్ ఆర్మీ ఇంకా వెజిటబుల్ ఆర్మీ కిందకి దిగుతారు. వాళ్ళు ఇలా అంటారు, హే క్యాప్చర్ దట్ కిడ్నాపర్ అని అంటే మన ప్రొమోగ్రెనేట్ ఇలా అంటాడు నవ్వుతూ, నేను దీనికి కూడా రెడీగా ఉన్నా అని అతను ఒక రెడ్ బటన్ ని ప్రెస్ చేస్తాడు. అప్పుడు సడన్ గా టమాటో లాంచర్స్ పైకి లేస్తాయి. ఇంకా ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా సో గాయ్స్, ఎవరు విన్ అవుతారో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. Like if you think that Pomegranate will win. Subscribe if you think Fruits and Vegetables Army will win. So, bye bye guys. Always stay happy. And please like and share and comment and subscribe to this video so we can make these videos a lot and a lot. Thank you guys. Peace.